హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం లాస్ట్ వీడియోస్లో మల్టిప్లికేషన్ బై 5, మల్టిప్లికేషన్ బై 25 అండ్ 125 చూసాం. సో ఇప్పుడు డివైడ్ బై 5, 25 అండ్ 125 చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం డివైడ్ బై 5 చూద్దాం. ఓకే, లాస్ట్ వీడియోస్లో అవి చూడకపోతే తప్పకుండా చూడండి, అవి మంచి షార్ట్ కట్స్ ఉన్నాయి అందులో. సో ఓకే, డివైడ్ బై 5. సో డివైడ్ బై 5 నార్మల్గా అయితే ఈజీగానే ఉంటుంది, బట్ చూడండి 3 3 3 3 ఇలాంటి నెంబర్స్ని వెంటనే అసలు విత్ ఇన్ 2 సెకండ్స్ ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. సో ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్కి మనం వెళ్తే 33 డివైడ్ బై 5. చూడండి 33 డివైడ్ బై 5, 33 డబల్ 66, రైట్? 33 డబల్ ఎంత? 66. సో 66 ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఒక డెసిమల్ పాయింట్ లాస్ట్ డిజిట్ నుంచి ఒక డెసిమల్ పాయింట్ ముందు వేసుకుంటాం, 6.6. ఓకే, చూడండి వెంటనే వస్తుంది ఆన్సర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 123 డబల్ 246, లాస్ట్ డిజిట్ నుంచి ఒక డిజిట్ పెట్టుకున్నాం డెసిమల్ పాయింట్, 24.6 ఆన్సర్. దాన్ని డివైడ్ చేయాలంటే 5 2s 10, 5 4s 20, 5 6 30. సో అలా చేసుకోవాలి. సో దానికి టైం చాలా పట్టేస్తుంది, బట్ ఇదే అయితే విత్ ఇన్ 2 సెకండ్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2460 డబల్ ఎంత? 200 200 2612 21 248 9 2 2s 4. సో 492.0 అంటే ఇంకా లేదు. సో 492. ఓకే, డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 0 ఉంటే ఎన్ని జీరోస్ ఉన్నా వాటికి వాల్యూ ఉండదు. ఒక 0 ఉంది కాబట్టి అసలు దానికి వాల్యూయే లేదు. ఓకే, నెక్స్ట్ 133 డబల్ ఎంత? 2,666. ఒక డెసిమల్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. సో 266.6 ఆన్సర్. అదే డివైడ్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది, బట్ ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, 4 3s ఉన్నాయి. సో డబల్ చేస్తే 4 6లో వచ్చాయి, డెసిమల్ పాయింట్ పెట్టాం, అయిపోయింది ఆన్సర్. 9462కి డబల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి. 2 2s 4, 2 6 12, 2 1 2 4s 8 9, 2 9s 18. ఒక డెసిమల్ పాయింట్ పెట్టాం, సో 1892.4. సో ఈజీగా 2తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ, 5తో డివైడ్ చేయడం కొంచెం కష్టం. 2తో మల్టిప్లై చేయడం కంటే కష్టం, కాబట్టి 2తో ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు. అండ్ లాస్ట్ నుంచి ఒక డిజిట్ ముందు ఒక డెసిమల్ పాయింట్ పెట్టేస్తాం, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలాగే 1969 2తో మల్టిప్లై చేయండి. ఫాస్ట్గా చేయాలి ఎప్పుడు కూడా, ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ ఉంటే అంత ఫాస్ట్గా మనం దీన్ని చేయొచ్చు. మీరు ఎనీ గవర్నమెంట్ జాబ్కైనా, బట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి, అందులో నేను సార్ టైం ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ బై 2, 2 9s 18, 8 1 2 6 12 13, 2 9s 18 19, 2 1s 2 3. సో 393.8. సో ఇలా మనం ఫాస్ట్గా సాల్వ్ చేయాలి ఎప్పుడు కూడా. దీని డబుల్ ఎంత? ఆటోమేటిక్గా మనకు కనిపించేస్తుంది, పాయింట్ డెసిమల్ పాయింట్ పెట్టేస్తాం. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 444 888. సో డెసిమల్ పాయింట్ పెట్టాం, 88.8. సో ఇలా మనం ఈజీగా ఎనీ నెంబర్ పెద్ద నెంబర్ అయినా సరే ఈజీగా మనం 5తో డివైడ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గివ్ థమ్స్ అప్ ఫర్ దిస్ వీడియో. తప్పకుండా మీకు నచ్చిందో ఈ వీడియో లేదో కింద కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా, ఎనీ కాన్సెప్ట్ కావాలన్నా సరే తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. I will surely upload it. Thanks for watching. Do subscribe to my channel. Don't forget that,